ఆ పెళ్లికి మంగళ వాయిద్యాలు లేవు, వేద మంత్రాలు లేవు. ఆ స్థానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, దేశభక్తి గీతాలాపన జరిగింది. దేశభక్తి పాటల మధ్య వధూవరులు వివాహ బంధంలో అడుగుపెట్టారు. 15 ఆగస్టు వేడుకల వేళ నంద్యాలలో జరిగింది ఈ ఆదర్శ వివాహం. తండ్రి కామ్రేడ్ గంగిరెడ్డి స్ఫూర్తితో కుమారుడు హర్వాంక్ రెడ్డి వివాహం ఇలా జరిపించారు రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డి. 30 ఏళ్ల క్రితం మహాకవి శ్రీశ్రీ సమక్షంలో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కూతురు లక్ష్మీదేవి పెళ్లి చేశారు గంగిరెడ్డి. అదే స్ఫూర్తిని ప్రభాకర్ రెడ్డి కొనసాగించారు. స్వాతంత్ర దినోత్సవం రోజుకే మంచి ముహూర్తం నిర్ణయించారు. వాయిద్యాలు, వేద మంత్రాలు ఏర్పాటు చేయలేదు. వధూవరులు హర్వాంక్ రెడ్డి, హరిత జాతీయ పతాకాన్ని ఎగరేసి దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ పెళ్లికి పురోహితులను కూడా ఆహ్వానించలేదు. సామాజికవేత్త భూమన్ దంపతులు, పీఓడబ్ల్యూ నేత సంధ్య పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. జీవితమంతా కలిసి ఉంటామని వధూవరులతో ప్రతిజ్ఞ చేయించి ప్రమాణపత్రంపై సంతకాలు చేయించారు. ఈ పెళ్లికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి సాక్షులుగా ఉన్నారు.